ఆస్టియోపోరోసిస్ అనగా ఎముకలో సాంద్రత తగ్గడము, పెలుసుదనం పెరగడము, గుల్లబారిపోవడం. ఈ పేషెంట్స్కి కొత్తగా ఏంటంటే ఈ డెనిసుమాబ్ ఇంజెక్షన్ అని మార్కెట్లోకి రావడం జరిగింది. సో దీని గురించి మనం ఇవాళ మన వీడియోలో విశ్లేషిద్దాం. సో ఆస్టియోపోరోసిస్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో మీకు అందరికీ తెలుసు, బోన్ మినరల్ డెన్సిటీ అనేది ఓ 50-60 ఇయర్స్ పైన పడిన మేల్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, వాళ్ళలో ఎముకలో సాంద్రత తగ్గడం అనేది సాధారణం. సో దాన్ని ధృవీకరించని కొరకు మనం డిఎండి టెస్ట్ అంటే డెక్సా స్కాన్ చేయడం జరుగుతుంది. యూజువల్గా డెక్సా స్కాన్ టు లెఫ్ట్ వ్రిస్ట్, లెఫ్ట్ హిప్ అండ్ స్పైన్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే దట్ ఈస్ నాన్ డామినెంట్ కాబట్టి. సో అలా చేసినప్పుడు సర్టెన్ వాల్యూస్ మనకి ఈ ల్యాబ్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ఎనీ డాక్టర్ మనకి కొన్ని కాల్షియం సప్లిమెంట్స్, కొన్ని వైటమిన్ డి సప్లిమెంట్స్, కొంచెం మెగ్నీషియం సప్లిమెంట్స్, దాంతో సహా ఈ మధ్య కాలంలో కొన్ని ఇంజెక్షన్స్ కూడా మార్కెట్లోకి రావడం జరిగింది. దాంట్లో బిస్ఫాస్ఫోనేట్స్ అని, బిస్ఫాస్ఫోనేట్స్లో ఇంజెక్షన్ రూపంలో ఇవ్వచ్చు, టాబ్లెట్ రూపంలో ఇవ్వచ్చు. పీటీహెచ్ అన్లాక్స్ అంటే టెరిపెరటైడ్ ఇంజెక్షన్. దాని తర్వాత కొత్తగా వచ్చింది ఏంటంటే డెనిసుమాబ్. సో పాత వాటితో కంపేర్ చేస్తే డెనిసుమాబ్కి కొన్ని అడ్వాంటేజెస్ డెఫినెట్గా ఉన్నాయి.